హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రజితా నేహా బ్లాగ్స్. హలో ఎవ్రీవన్, ఈ బ్లాగ్ అయితే నేను మా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి షూట్ చేస్తున్నాను. నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి 2 days బ్యాక్ అక్కడికి వెళ్ళాను, కొంచెం పని ఉండి. అలానే ఇంకా 5th డే రోజు నా బర్త్డే ఉంది. ఇంకా బర్త్డే రోజు సెలబ్రేషన్స్ నేను ఎలా చేసుకున్నాను, ఏ టెంపుల్స్కి వెళ్ళాను, ఎక్కడెక్కడికి వెళ్ళాను అనేది ఈ బ్లాగ్ అండి, చూస్తూ ఉండండి. ఇంకా ఆ రోజు మార్నింగ్ ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంకా మేమైతే మాకు దగ్గరలో 1.5 kilometerలో శివయ్య టెంపుల్ ఉంటుంది, పాంబండ రామలింగేశ్వర స్వామి టెంపుల్ అని. చాలా బాగుంటుంది, అసలు పీస్ఫుల్గా ఉంటుంది. మేము అలా శివయ్య దర్శనం అయితే చేసుకొని ఇంకా బయట అలా ప్రశాంతంగా కూర్చొని ఇంకా ప్రసాదం కొబ్బరి తినుకుంటూ ఇంకా అంటే శివయ్య ముందరనే మనం కూర్చొని అలా కొద్దిసేపు ప్రశాంతంగా ఉండడం అసలు పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఇంకా టెంపుల్కి వెళ్తే ఇంకా సుప్రభాతాలు, చల్లటి వాతావరణం, ఇంకా మొత్తం ఇలా బయట చెట్లతోటి ఇంకా అలాగే ఇంకా చైర్ పైన అలా కూర్చొని కొద్దిసేపు ఉన్నాము. ఇంకా ఇక్కడ చూడండి, మేము కూర్చున్న దగ్గరనే కోతి వచ్చింది. ఇంకా లోపలికి శివయ్య దగ్గరికి పోయి మళ్ళీ బయటికి వచ్చేసింది. లోపలికి వెళ్ళేసి ఇంకా మళ్ళీ ఇప్పుడు బయటికి వచ్చేస్తుంది. ఇంక ఇక్కడైతే ఇంకా మా అన్న బయటికి వెళ్ళి నాకైతే సర్ప్రైజ్గా కేక్ అయితే తీసుకొచ్చిండు. ఇంకా కేక్ అయితే కట్ చేసినాం. ఇంకా శివయ్య సన్నిధిలో అయితే కేక్ కట్ చేసుకొని ఇంకా మేమైతే ఇంకా హైదరాబాద్ అయితే బయలుదేరి వచ్చేసాము. ఇంకా కారులో మేము హైదరాబాద్ అయితే ఇంకా మా చిన్నోని అల్లరితోటి ఇంకా సాంగ్స్ తోటి కొంచెం సరదాగా అలా అయితే స్టార్ట్ అయిపోయాం. ఇంకా అక్కడ నుంచి మేము హైదరాబాద్ వచ్చే లోపల ఎక్కడి నుంచి ఇంకా హైదరాబాద్ వచ్చే లోపల మేము ఏ ప్లేస్కి వెళ్ళాం, ఎక్కడెక్కడికి వెళ్ళాం, మధ్యలో ఎక్కడ ఆగాం, ఏం చేసాం అనేది ఈ బ్లాగ్లో ఉంటుంది, చూడండి. మేము ఇక్కడ కొంచెం దూరం వచ్చాక మాకు తేనె కనిపించింది. అంటే లైవ్లో తీస్తారు కదా ఆ తేనె, అంటే లోపల మొత్తం తేనె తిట్ట కలిసి ఉంది. లైవ్లో తీసి కూడా మనకి ఇస్తారండి, ఫ్రెష్ తేనె, చాలా టేస్టీగా ఉండే. మేమైతే ఇంకా అక్కడ వెళ్ళి తీసుకుందాం తేనె అని చెప్పి ఇంకా అక్కడికైతే ఆపి వెళ్ళాము. ఇంక ఇక్కడ తేనె అనే కాదండి, ఇంకా అన్నీ న్యాచురల్గానే దొరికేటట్టున్నాయి. ఇంకా ఇక్కడ కోకోనట్ ఆయిల్, నువ్వుల నూనె, ఇంకా రాగి దోశది, రాగి పిండి, ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా అక్కడ అవన్నీ చూసేసి ఇంక ఇక్కడ తేనె బాక్సులు ఉంటాయి కదా అక్కడికైతే వచ్చేసాం. ఇంకా లోపల మొత్తం చాలా ఈగలు ఉన్నాయి, అంటే తేనీగలు ఉన్నాయి. అక్కడైతే తేనీగలు అంటే చాలా ఉన్నాయి కదా, మొహంకి వచ్చి పడతాయని చెప్పి ఇంకా అక్కడ ఆ బాక్స్లో అయితే చూపించలేదు. వీళ్ళు సాటర్డే ఫ్రైడే లైవ్లో తేనె తీస్తారంట. ఇంకా బయట ఒక బాక్స్ ఉంది, ఇంకా బాక్స్లో చూపిస్తానమ్మా అని చెప్పి ఇంకా బయటికి వచ్చి చూపించాడు. ఇంకా ఈ మాస్క్ అయితే వేసారు, అంటే ఈగలు వచ్చి ఒకవేళ మొహంకి పడితే కరుస్తాయని చెప్పి ఇంకా మాస్క్ అయితే ఇచ్చారు మాకు. ఇక చూడండి అసలు ఎన్ని ఈగలు ఉన్నాయో అమ్మ. లోపల తేనె ఇంకా మాకు ఒత్తి చూపిస్తున్నారు. చాలా టేస్టీగా ఉండే అసలు తేనె అయితే. మేము లైవ్లో అంటే ఇంతకుముందు ఒకసారి అరకులో చూసాము లైవ్లో, మళ్ళీ ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాము. అసలు చాలా టేస్టీ ఉండి ఇంకా ఇక్కడ పౌడర్లు కూడా న్యాచురల్ పౌడర్స్ కూడా అమ్ముతున్నారు. ఇంకా అక్కడైతే ఇంకా మేము తేనె తీసేసుకొని ఇంకా బయటికి అయితే ఇంకా కార్ ఎక్కేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. ఇంకా చూడండి ఎన్ని బాక్సులు ఉన్నాయో, మొత్తం లైవ్ తేనె. అసలు ఇలాంటి ప్లేస్లలో తేనె తీసుకోవాలి. నుంచి వెళ్ళిపోయి ఇంకా మాకు అప్పటికే 2 అవుతుంది అనుకుంటా. ఇంకా ఫుల్ ఆకలి అవుతుందని చెప్పి ఇంకా ఉడిపి హోటల్కి అయితే వచ్చేసాం. ఈ ఉడిపి హోటల్లో అయితే భలే టేస్టీగా ఉంటుందండి ఫుడ్ మాత్రం. ఇంకా అక్కడైతే ఇంకా నేను రైస్ ఆర్డర్ చేసుకొని ఇంకా మా హస్బెండ్ అయితే పరోటా తీసుకున్నారు. ఇంకా అక్కడ ఫుడ్ తినేసి ఇంకా మేమైతే బయలుదేరిపోయాం.
ఇంకా మేమైతే ఇంకా బర్త్డే కదండి, మేము ఎక్కడికి వచ్చామో మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇంకా మేమైతే చిలుకూరు బాలాజీ టెంపుల్కి అయితే వచ్చేసాం. ఇంక ఇక్కడ ఆ వెంకటేశ్వర స్వామిని గోవిందుని దర్శించుకొని వెళ్దామని చెప్పి ఇక్కడికైతే వచ్చేసాం. ఇంక ఇక్కడైతే మనకి బయట పార్కింగ్ ఇంతకుముందు ఇంకా వీకెండ్స్ కావు కాబట్టి ఇంకా లోపలనే పార్కింగ్ చేసి, ఇంకా మేము వెళ్ళింది వెడ్నెస్డే కాబట్టి ఇంకా అంత రష్ కూడా లేరు చిలుకూరు బాలాజీ టెంపుల్లో. ఇంకా ప్రదక్షిణాలు కూడా ఈజీగా చేయాల్సి వచ్చింది. మేమైతే ఇంకా అంతేం టఫ్ అనిపించలేదు, జనాలు ఎక్కువ లేరు కాబట్టి మనకి పీస్ఫుల్గానే ఉంటుంది కదా. ఇంకా లోపలికి వచ్చేసి ఇంకా మేము పోయే టైంకి అయితే ఇంకా గుడి బంద్ ఉండే, 3:30కి అలా ఓపెన్ చేస్తా అన్నారు. ఇంకా వెయిట్ చేసి ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయాం. ఇక్కడ ఇంకా బయటనే టెంకాయలు కొట్టేసుకొని ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోవాలి. ఇంకా లోపలికి వెళ్ళాక ఇంకా 11 ప్రదక్షిణాలు అయితే కంప్లీట్ చేసేసుకొని ఇంకా గోవిందుని అయితే ఇంకా 11 ప్రదక్షిణాలతో మా ప్రదక్షిణాలు కంప్లీట్ చేసేసుకొని ఇంకా ప్రశాంతంగా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇలా దర్శనాలు అయిపోయాక లోపల నుంచి మనకి ఇలా బయటకు ఎగ్జిట్లో ఉంటుంది. ఇక్కడ శివయ్య ఉంటాడు. ఇంకా ఇక్కడ శివయ్యని కూడా దర్శనం చేసేసుకొని ఇంకా ప్రశాంతంగా ఒక 1/2 అవర్ అలా కూర్చొని ఇంకా ఇలా ఇక్కడ బయటికి వచ్చేసాక మనకి షాప్స్ కనిపిస్తాయి, ఫుల్ షాప్స్ ఉంటాయి. ఇంకా నేను కొంచెం షాపింగ్ అయితే ఇంకా ఇవి ఉన్నాయి కదా, ఇక్కడ ఏమంటారు రొట్టె చేసే పెంచు, గుంత పొంగనాల పీట అలా తీసేసుకొని ఇంకా బయటికి అయితే వచ్చేసాం. ఇక్కడ ఫ్రూట్స్ అండి బయట ఎక్కడ దొరకవు, ఉసిరికాయలు, మామిడికాయలు, ఇవేవో ఇంకా రకరకాల ఫ్రూట్స్ ఇక్కడైతే అమ్ముతారు. ఇంకా ఫ్రూట్స్ తీసేసుకొని ఇంకా మేమైతే ఇంటికి బయలుదేరి. ఇదండి వీడియో అయితే ఇంక ఈవినింగ్ వచ్చి ఇలా కేక్తో మా పిల్లలతో సరదాగా అలా ఎంజాయ్ చేసి సెలబ్రేట్ చేసుకున్నాము. ఇంకా మార్నింగ్ టు ఈవినింగ్ వరకు నేను ఎలా ఎక్కడెక్కడికి వెళ్ళాను అన్నీ చూసారు కదా, ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.